నేను ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా. 1 కప్పు నువ్వులు పోసిన, ఇంకో సగం కప్పు మళ్ళీ పోస్తున్నా. అవి వేయించుతూ ఉన్నా. వేగినాయి బాగా. ఇప్పుడు పల్లీలు 1.5 కప్పు పల్లీలు పోస్తున్నా. అలా ముందే వేయించి పొట్టు తీసి పెట్టుకున్నా. అందులోనే మళ్ళీ పల్లీలు పోసిన. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకున్నా. అందులో కొంచెం కొబ్బరి ముక్కలు ఇట్లా వేయించుకుంటున్నా. అవి వేగినాయి బాగా. ఇందులో పోసుకున్నా. మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా. కొంచెం అంత నెయ్యి వేస్తుంది కదా. ఇప్పుడు సగం కప్పు బొంబాయి రవ్వ పోస్తున్నా. వేయించుకుంటున్నాం మంచిగా. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాయి. ఇవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాం. కొబ్బరి, పల్లీలు, నువ్వులు. మిక్సీ పట్టుకొచ్చిన గిన్నెలో పోసుకున్నా అంతా. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేస్తున్నా. కప్పు బెల్లం. ఇప్పుడు కొంచెం అంత సాల్ట్, ఇలాచి పొడి. ఎందుకు సాల్ట్ అంటే స్వీట్లో కొంచెం అంత సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ వేయించుకున్న బొంబాయి రవ్వ కూడా ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే ఇలాగ మిక్సీ పడితే జర మెత్తగా అయినాయి బెల్లం అది. ఇప్పుడు ఆ మెత్తగా పోయి లూజ్ కనుక ఆ బొంబాయి రవ్వ వేస్తే మంచిగా పొడి అవుతుంది అన్నట్టు. నేను ఇప్పుడు మైదా పిండి తీసుకున్నా. ఫస్ట్ 1 పోసిన. ఇది 2వ గ్లాస్ తోటి తీసుకుంటా. సగం గ్లాస్ బొంబాయి రవ్వ. కొంచెం అంతా సాల్ట్. ఇప్పుడు నేను పిండిలో అన్నీ వేసి సాల్ట్ వేసిన, కొంచెం బొంబాయి రవ్వ వేసిన, నెయ్యి పోసిన. ఇప్పుడు దాన్ని మంచిగా నెయ్యి పోసి కలుపుకొని పిండి నానబెడుతున్నా. పిండి నానబెట్టి అది కొంచెం ఒక 10 నిమిషాలు నానాలి పిండి. నేను మూత పెట్టి పెడుతున్నా. ఇట్లా వచ్చి మంచిగా మూత పెట్టి పెడుతున్నా పిండి. కొంచెం 10 నిమిషాలు నానితే మంచిగా పిండి నానినాక బాగా వస్తుంది. ఇది కజ్జికాయలు లోపల పెట్టినాక ఇది పూర్ణం తయారు చేసుకున్నా. ఇప్పుడు కజ్జికాయలు పిండి నానబెట్టినాక ఇప్పటిదాకా నానింది. ఇగో ఇప్పుడు చేస్తున్నా కజ్జికాయలు. చూడు అట్లా దాల్చుకొని పూర్ణం పెట్టిన చుట్టుముట్టు కొంచెం నీళ్ళు అద్దాలి. అది ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే గర్జలు డిజైన్ది లేదు. నేనైతే ఫోర్క్తో ఇప్పుడు దీంతో కట్ చేసి ఫోర్క్ తోటి డిజైన్ పెట్టుకుంటున్నాను.
అట్లా కట్ చేసిన దాంతో చేసి ఇప్పుడు ఫోర్క్ తోటి అట్లా డిజైన్ అవుతున్నా, ఎందుకంటే నా దగ్గర లేదు అది కజ్జికాయలు చేసే డిజైన్. అట్లా వస్తున్నా. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టిన, చేసుకున్నాయి నూనెలో వేస్తున్నా. కొంచెం నూనె కాగాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసిన. నూనె వేడైన దాన్ని టెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు అందులో నేను వేస్తున్నా. కాలినాక స్లోగా టర్న్ చేయాలి, మెల్లమెల్లగా చిన్న మంట పెట్టి స్లోగా చేయాలి. ఇగో కజ్జికాయలు రెడీగా అయినాయి, చూస్తూనే ఉండరు. ఎమ్మిగా ఉంటాయి. కొంతమంది గరిజెలు అంటారు, కొంతమంది